హాయ్ గైస్, ఈరోజు వీడియోలో నేను రోబోటిక్స్ ఎందుకు చదువుతున్నానన్న విషయం అయితే మీతో డిస్కస్ చేస్తాను. నిజానికి చాలా వరకు స్టూడెంట్స్కి రోబోటిక్స్ అనే కోర్స్ ఉంటుందని కూడా తెలియదు. అలాగే ఇప్పుడున్న కాలేజెస్లో ఇండియా మొత్తంలో కూడా 5000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే అందులో జస్ట్ 174 కాలేజెస్లో మాత్రమే రోబోటిక్స్ కోర్స్ ఉంది. వీటిలోనే ప్రాపర్గా ఉందంటే అస్సలు లేదు. ఏదో కోర్సులో సబ్ బ్రాంచ్ ఆర్ స్పెషలైజేషన్గా ఈ రోబోటిక్స్ని ఉంచారు తప్ప ప్రాపర్ సపరేట్ రోబోటిక్స్ ఉన్న కాలేజెస్ చాలా తక్కువ. ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్గా అలాగే ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండొచ్చని కంప్లీట్గా తెలియకపోయినా చాలా వర్క్ స్టూడెంట్స్ కంటే కూడా నాకు బెటర్గా తెలుసు. అలాంటప్పుడు నేనెందుకు ఇండియాలో ఇంజనీరింగ్ సంబంధించి 100లో ఒకరు కూడా తీసుకోవడానికి ఆలోచించే రోబోటిక్స్ చేయడానికి రీజన్స్ ఏంటో తెలుసా? ముందుగా మనం ఇప్పుడు టెక్నాలజీలో ట్రెండింగ్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ వినిపిస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక సరైన భూమిలోకి వస్తే ఎక్కువ డెవలప్ అయ్యేది రోబోటిక్స్. సో ప్రజెంట్ అంత డిమాండ్ లేకపోయినా ఫ్యూచర్లో మాత్రం ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. అలాగే రోబోటిక్స్ అనేది ఇంటర్లింక్డ్ కోర్స్. ఎలా అంటే సిఎస్ఈ అయితే ఓన్లీ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఈసీఈ అండ్ ట్రిపుల్ ఏ అయితే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ అండ్ కమ్యూనికేషన్కి రిలేటెడ్గా ఉంటుంది, అండ్ మెకానికల్ వచ్చేసి మిషన్స్కి రిలేటెడ్. బట్ రోబోటిక్స్ ఇవన్నిటికి కూడా లింక్ అయి ఉంటుంది. ఇండియాలో ఫ్యూచర్లో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ. సో అప్పుడు ఎక్కువ అవసరం అయ్యేది రోబోటిక్స్ ఇంజనీర్స్. వాళ్ళలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తున్న జర్మనీ, జపాన్ లాంటి కంట్రీస్లో టెక్నాలజీ డెవలప్మెంట్లో రోబోటిక్సే కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రజెంట్ సిఎస్సికి ఉన్నంత డిమాండ్ కనుక రోబోటిక్స్కి వస్తే టెక్నాలజీ ఇంతకంటే ఎక్కువ ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ రోబోటిక్స్ కాంబినేషన్ ఉంటే కనుక టెక్నాలజీ చాలా పవర్ఫుల్గా మారే ఛాన్స్ ఉంది. అలాగే డేంజరస్ కూడా అవ్వచ్చేమో. అండ్ ప్రజెంట్ ఉన్న ప్రతి ఫీల్డ్లో కూడా ఫ్యూచర్లో రోబోటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, ఆటోనమస్ వెహికల్స్లో, డ్రోన్స్లో, మెడికల్, అగ్రికల్చర్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్, రీటైల్, సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇలా ప్రతి దాంట్లో రోబోటిక్స్ ఉంటుంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్న రోబోటిక్స్ మాత్రం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి ప్లేస్ తీసుకోలేదు. ఇంకా నాలాంటి వాళ్ళు ఏదోలా అందులోకి వెళ్తే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయన్నది ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్ నన్నే చూసుకుంటే నాకు ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే నా చేతిలో ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్నా దానిలో ఎలాంటి మెకానిజం ఉందని తెలుసుకోకపోతే నిద్ర పట్టదు. ఇంకా దాన్ని ఇప్పాల్సిందే, మళ్ళీ దాన్ని తిరిగి నార్మల్ చేయడానికి లేదా నేను అనుకునే పిచ్చి పిచ్చి మోడిఫికేషన్స్ చేయడానికి ఆ డివైస్ కొన్నదానికంటే ఎక్కువ ఖర్చు అయ్యేది. అదే పిచ్చితో దొరికిన ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ని ఇప్పి కుప్ప పెట్టడం, మళ్ళీ ఫిట్ చేయడం, ఇంక్లూడింగ్ మా ఇంట్లో టీవీని కూడా వదలలేదు. అదే పనిగా చేస్తూ స్కూల్లో ప్రాజెక్ట్స్ చేయడం కానీ, కొత్త కొత్త మోడల్స్తో వర్కింగ్ మోడల్స్ చేయడం కానీ ఇలాంటివి చేసేవాడిని. నాకు మాత్రమే కాదు, వేరే వాళ్ళు చేసే వాటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడిని. ఈవెన్ చిన్నప్పుడు మన టీచర్స్ నువ్వు ఏమవుతావు అన్నా కూడా నేను రోబోటిక్స్ ఇంజనీర్ అవుతావనే చెప్పేవాడిని. దానివల్లే మా క్లాస్లో నేను ఒక ఆడ్ పర్సన్లా కనపడేవాడిని. సో ఇంకా నా స్కూలింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా తర్వాతే ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇక్కడ నేను అందరిలా కాకుండా ఆడ్గా ఆలోచించిన విషయం ఏంటంటే, నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు 10th తర్వాత హైయర్ స్టడీస్ ఉంటాయని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుండి కూడా నేను ఎప్పుడు ఇంటర్మీడియట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఇంటర్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ అండ్ మోస్ట్లీ బట్టి పట్టాలి. అలాగే మొత్తం థియరీ పార్ట్ ఉంటుంది. అండ్ నాకు పెద్ద శత్రువైన మ్యాథమెటిక్స్ కూడా ఇంటర్మీడియట్లో ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎంసెట్ అని, జేఈ అని ఇవన్నీ కూడా మన వల్ల అయ్యే పని కాదు. నిజానికి నేను పాలిటెక్నిక్ రాసి ట్రిపుల్ వైపు వెళ్దామని 10thలో ఉన్నప్పుడు నార్మల్గా అందరూ అనుకున్నట్లుగానే నేను అనుకున్నాను. బట్ అప్పుడే నాకు మా స్కూల్ టీచర్ ఒక కాలేజ్ గురించి చెప్పారు అండ్ అందులో 10th తర్వాత రోబోటిక్స్ చేయొచ్చు. ఇంకా నేను అప్పటి నుండి దాని గురించి సెర్చ్ చేశాను అండ్ అలాంటి ఒక కాలేజ్ ఉందని కూడా ఎవరికీ తెలీదు. అలాగే ఇండియా మొత్తంలో అలాంటి కాలేజ్ ఒకటే ఉంది, అది కూడా మన హైదరాబాద్లోనే ఉంది. ఇంకా దానికి సంబంధించి అప్లై చేసుకోవడం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం ఇలాంటివన్నీ జరిగాయి. ఈవెన్ కౌన్సిలింగ్ రోజు కూడా నేను వెళ్ళాలా వద్దా అన్నట్టుగానే ఉన్నాను. బట్ నన్ను గైడ్ చేసిన టీచర్ ఎవరైతే ఉన్నారో వారి సజెషన్ అలాగే వారి హెల్ప్తో ఇంకా అందులోనే జాయిన్ అయ్యాను. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అలాంటి టీచర్ ఒకరు ఉంటారు, వాళ్ళ వల్లే మన లైఫ్స్ మారిపోతాయి. నేను ముందు ఎలాగైతే నేను ఒక్కరినే ఇలాంటి కోరికతో ఉన్నాను అనుకున్నానో, నేను కాలేజ్కి వెళ్ళగానే నాలాంటి ఆడ్ క్యాండిడేట్స్ ఇంకో 59 మెంబర్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ 59, క్లాస్కి 60 మెంబర్స్ అంటే 3 ఇయర్స్కి 180 స్టూడెంట్స్ అదే ఇష్టంతో నా ముందున్నారు. అఫ్కోర్స్ అందులో కొందరు పేరెంట్స్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల జాయిన్ అయ్యి ఉండొచ్చు. అక్కడ చూస్తే అందరూ మంచి స్కూలింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండి మంచి ప్యాషన్గా ఉన్నారు. నాలో ఉండే థాట్ ప్రాసెస్ గట్టిది, కానీ ఎగ్జిక్యూషన్లో మాత్రం ఫెయిల్ అయ్యేవాడిని. అయినా తగ్గలేదు, దీనికోసమే కదా నేను ఇంత దూరం వచ్చింది అనుకొని నాకంటే ముందున్న వాళ్ళలో నాకు అవసరమయ్యే స్ట్రాటజీస్ అండ్ టిప్స్ని ఫాలో అయ్యాను. అండ్ నాకు డిప్లొమాలో థియరీలో కంటే కూడా ప్రాక్టికల్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చేవి. నాకున్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఏం చదవాలన్న డెసిజన్ నేనే తీసుకున్నాను.
మా పేరెంట్స్ని ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. ఇఫ్ అలా అయితే ఇప్పుడు చాలా వరకు ఉన్న స్టూడెంట్స్ లాగే నా ఓన్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ నాకు ఉండేది కాదేమో. నేనే కాదు, నాతో పాటు ఉన్న అందరూ మోస్ట్లీ అదే టైప్. లేదంటే ఇప్పుడు చాలా మందిని తొక్కేసినట్టే మమ్మల్ని తొక్కేసేవారు. వాళ్ళకి తెలిసి తెలియక, లేదంటే వాళ్ళకే మొత్తం తెలుసు అనుకొని, లేదంటే వాళ్ళు వీళ్ళు చెప్పింది విని చేపని చెట్టకమన్నట్టు చేసుంటే నేను కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది. ఇంకా కింద మీద పడుతూ డిప్లొమా కంప్లీట్ చేశాను. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్. దాన్నే మా కాలేజ్లో డేర్ అనేవాళ్ళం. సౌండ్ వింటేనే సాటిస్ఫాక్షన్ వచ్చేది. ఎందుకంటే వీఆర్ రోబోటిక్స్, అఫ్ కోర్స్ వీ బిల్డ్ ఫ్యూచర్. నా డిప్లొమా మొత్తం కూడా 5 ప్రాక్టికల్ 6 థియరీలతో అవుద్దా లేదా అన్నట్టుగానే ఉండేది. మళ్ళీ మధ్యలో కరోనా మేడం ఒకరు. బట్ ఫైనల్గా కంప్లీట్ చేశాను. ఇక నెక్స్ట్ ఏంటి అని ఆలోచించే టైం వచ్చింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. నిజానికి అక్కడ నా సిచ్యువేషనే కాదు, నాతో పాటు పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉండేది. అసలు ఎందుకు ఈ రోబోటిక్స్కి వచ్చాము అనుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే డిప్లొమా అవ్వగానే రోబోటిక్స్ వదిలేసి వేరే బ్రాంచెస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇండియా మొత్తంలో ఫింగర్ కౌంటబుల్ కాలేజెస్లో మాత్రమే మాకు అడ్మిషన్ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ అందులో ప్రతిదీ ప్రైవేట్ కాలేజే. నేను చెప్పిన 174 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో 162 కాలేజెస్ ప్రైవేట్ వే. సో లక్షల ఫీజులు కట్టాలి. ఇంకప్పుడు అందరికీ తెలిసిందే డిప్లొమా బేస్తో ఈసెట్ ఎగ్జామ్ రాసాం. అందులో కూడా రోబోటిక్స్ లేదు. కొందరు సిఎస్సి అని పెట్టారు, కొందరు ఈసీ అని పెట్టారు. నేనైతే ఏపీ ఈసెట్లో ఈసీ అని పెట్టి టీఎస్ ఈసెట్లో సిఎస్సి అని పెట్టాను. మొత్తానికి రెండిట్లో క్వాలిఫై అయ్యాను. గొప్ప ర్యాంకింగ్ కాకపోయినా డీసెంట్ ర్యాంక్. టీఎస్లో 1400, ఏపీలో 2000 ర్యాంక్ అలా వచ్చాయి. నాతో పాటు చదివిన వాళ్ళకి ఇంకా నాకంటే బెటర్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. 100స్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పైగా అవి మా కోర్సెస్ కాకపోయినా కూడా అలా ర్యాంక్స్ వచ్చాయి. అండ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. బట్ చాలామంది మాత్రం హయ్యర్ స్టడీసే అనుకున్నారు. నేను అంతే, ఫ్రీగా వచ్చిందని ఈ సెట్లో వెళ్ళాలా, లేదంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి ఇష్టంతో తీసుకున్న రోబోటిక్స్ వెళ్ళాలని. అండ్ ఇంకా ఫైనల్గా మళ్ళీ రోబోటిక్స్ జాయిన్ అవ్వాలని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా అందరం హంటింగ్ స్టార్ట్ చేసాము. నేను ఎంతలా సెర్చ్ చేశానంటే ఆ నాలెడ్జే నేను ఎడ్యుకేషనల్ కంటెంట్ క్రియేటర్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎలాగో అలాగా అందరం ఎవరికి నచ్చిన కాలేజెస్లో వాళ్ళం జాయిన్ అయ్యాము. నేనైతే ఇంకా 2 కాలేజెస్ చేంజ్ అయ్యాను. అండ్ నచ్చిన కాలేజెస్లో అంటే చాలా ఏముండవు. మా బ్యాచ్లో 34 మెంబర్స్ పాస్ అవుట్ అయితే వాళ్ళలో కొందరు బ్రాంచ్ చేంజ్ అయ్యారు. మిగతా వాళ్ళు రోబోటిక్స్ తీసుకున్నారు. ఈ రోబోటిక్స్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 4 to 5 కాలేజెస్లో మాత్రమే ఉంటారు. అందులో నేనున్న కాలేజ్లోనే మా క్లాస్ నుండి 6 మెంబర్స్ ఒకే దగ్గర జాయిన్ అయ్యాము. ఇది కూడా ఎలా కంప్లీట్ అవుతుంది, మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి సరిగ్గా క్లారిటీ లేదు. బట్ మాకు ఇదే ఇష్టం, ఇందులోనే ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డే ఏమైనా కూడా వీఆర్ రెడీ టు ఫేస్. మాకు రోబోటిక్స్లో జాబ్స్ లేకపోయినా మేము చదివే సిలబస్కు మాకు ఉండే కరికులంకి ఎలాంటి కోర్స్కి రిలేటెడ్గా అయినా జాబ్స్ చేసుకునే ఛాన్స్ మాకుంది. ఇంకా నేనైనా కొంచెం ఆలోచిస్తూ మల్టిపుల్ సోర్సెస్ లైక్ ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయడం, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం, ఇంకా స్టార్టప్ ఐడియాస్ చూస్తూ ఉన్నా. కానీ చేస్తే రోబోటిక్సే చేయాలి, అయితే రోబోటిక్స్ ఇంజనీరే అవ్వాలన్న పిచ్చితో కష్టపడుతూ ముందుకు వెళ్ళే వాళ్ళు మా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ కసి ఎలాంటిదో నేనే దగ్గరుండి చూశాను. సో ఇలా ఉంటుంది గైస్. గుంపులో వెళ్ళడం కాకుండా మనం వేరుగా ఏదైనా చేయాలనుకుంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవే కాదు, సబ్జెక్ట్ సరిగ్గా ఉండకపోవడం కావచ్చు, ఒక దగ్గర ఒకలా ఇంకో దగ్గర ఇంకోలా ఉండడం, లేదంటే బుక్స్ దొరకపోవడం. బుక్స్ అంటే గుర్తొచ్చింది, మాకుండే సబ్జెక్ట్స్కి బుక్స్ కోసం మేము కోటిలో తిరగని షాప్ అంటూ లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు. ఇంకా సిలబస్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కడ కూడా మాకు రిలేటెడ్ ల్యాబ్స్ సరిగ్గా ఉండకపోవడం కానీ, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్యాషనేటెడ్గా ఉన్న ఎంతోమంది స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన గ్రూప్స్ తీసుకొని కష్టపడి పైకి వస్తున్నారు. ఇంకా చాలా కాలేజెస్లో చాలా రకాల డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వాటిలో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే షీపాక్ అనేది ఆపేయండి. ఎవరో చేస్తున్నారని మనం చేయడం కాకుండా మనకి ఇంట్రెస్ట్ ఉన్నది మనం చేయాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఏం పని రాని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదా. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. తను కొంచెం అకాడమిక్స్లో పూర్ ఉండడం వల్ల తనకి వచ్చిన ఫార్మింగ్ చేస్తూ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. చదువుకోవద్దని చెప్పట్లే, మనకు చదువు అనేది చాలా అవసరం. బట్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి రిలేటెడ్గా ఎక్స్పర్ట్ అవ్వాలి. ప్రతిదీ నాలెడ్జ్ని ఇస్తుంది, ప్రతి దాంట్లో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నచ్చింది చేస్తే శాలరీస్లో తేడాలు ఉండొచ్చేమో కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం పీక్లో ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే అందరికీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.